కాండము 40:36 నిర్గమకాండము 40వ అధ్యాయము 36వ వచనమును మీరు చూడండి. నిర్గమకాండం 40వ అధ్యాయము 36వ వచనం. ఆ రోజు ఇంకా తరుణ్ ఏమేమి టచ్ చేశామో అది చెప్పిన నీకు. 40:36 దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ప్రైజ్ గాడ్, హల్లెలూయా. చదవండి. మేఘము మందిరము నుండి పైకి వెళ్ళినప్పుడల్లను, మేఘము మందిరము నుండి పైకి వెళ్ళినప్పుడల్లను ఇశ్రాయేలీయులు ప్రయాణమైపోయిరి. ఇశ్రాయేలీయులు ప్రయాణమైపోయిరి. ఇదే వారి ప్రయాణ పద్ధతి. ఆ మేఘము, చెప్పండి, ఇశ్రాయేలీయుల ప్రయాణ పద్ధతి ఏంటి? మేఘము మందిరం మీద నిలిచినప్పుడు ఇజ్రాయేలు ఆగిపోతారు. మేఘము మందిరాన్ని విడిచి ముందటికి వెళుతున్నప్పుడు ఇజ్రాయేలీలు ముందటికి వెళ్తారు. మేఘం ఆగితే వీరు ఆగుతారు. మేఘం ముందటికి వెళితే వీరు ముందటికి వెళ్తారు. ఇది ఎవరి ప్రయాణ పద్ధతి? ఇశ్రాయేలీయుల ప్రయాణ పద్ధతి. ఇశ్రాయేలీయులు అంటే ఎవరు చెప్పాలి? పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారు. వారి ప్రయాణ పద్ధతి ఏమిటి? మేఘము ఆగితే వారు ఆగుతారు. మేఘం ముందటికి వెళితే వారు ముందటికి వెళ్తారు. ఎన్నుకున్న వారు ఉన్నారా, పన్నారా? చూసుకోండి. హల్లెలూయా. ఇశ్రాయేలీల యొక్క ప్రయాణ పద్ధతి. ఈరోజు క్రైస్తవుల యొక్క ప్రయాణ పద్ధతిని కూడా మనం చూసుకోవాలి. దేవుడు నడిపింపు ఇవ్వకుంటే మనం ఏమి చెయ్యొద్దు. దేవుడు నడిపింపిస్తే మనము చెయ్యాలి. ఆ నడిపింపు వాక్యానుసారమైన నడిపింపు గలదై ఉండాలి. ఒకవేళ మీకు చాలా నడిపింపులు వస్తాయి. కొందరు అంటారు, ప్రభా నాకు అయ్యగారు నాకు బాగా నడిపింపు ఉన్నది ఈ విషయంలో అంటారు. అయితే మీ నడిపింపు లేదా మీ ప్రేరేపణ వాక్యానుసారమైనదేనా అనేది మీరు చూసుకోవాలి. మీ ప్రేరేపణ, మీ నడిపింపు వాక్యానుసారమైన నడిపింపేనా? వాక్యములో ఉన్న ప్రకారమే మీ నడిపింపు ఉన్నదా? బిలాముకు కూడా నడిపింపు వచ్చింది. ఏమని నడిపింపు వచ్చింది? మోషే వస్తున్నప్పుడు ఇజ్రాయేలీలను శపించే నడిపింపు. బిలాము ఎవరండి? దేవుని ప్రవక్తేనా? చెప్పండి. చదువుతారండి బైబిల్ ఇంటికాడ? అసలు బైబిల్ చదువుతారా? భక్తులేనా? ఎప్పుడైనా బైబిల్ చదివిన మొహాలు ఉన్నాయా? రోజన్నా ఒక్కసారన్నా నేను బైబిల్ చదువుతా అన్నవారు చేతులు ఎత్తండి. చూశారు ఎంత తక్కువ మంది ఉన్నారో? చూడండి. దించు బాబు, దించు. ఇంకా డైలీ నేను బైబిల్ చదువుతా అన్నోళ్ళే లేరు. ఇక వాక్యం ఎందుకు మీకు? మీరు దేవుణ్ణి ప్రేమిస్తున్నారా? దేవుణ్ణి ప్రేమించేవారైతే దేవుని ఆజ్ఞలను గైకొంటారు. మరి దేవుని ఆజ్ఞలు తెలవాలి కదా మనకు. తెలియాలంటే మీరు ఏం చేయాలి? దివారాత్రములు ఆయన యొక్క ధర్మశాస్త్రమును ధ్యానించాలి. మరి దివారాత్రాలు ధ్యానం చేస్తున్నారా? లేదు. చూసుకోవాలి బిడలారా. బైబిల్ ధ్యానం అనేది తప్పనిసరి.
బైక్ పెట్రోల్ ఇంధనం ఎంత అవసరమో మన నడిపింపులకు, మన జీవనానికి, మన జీవితానికి, మన ప్రయాణానికి దేవుని వాక్యం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అందుకే ఒక భక్తుడు అంటాడు, నీ వాక్యమే చెప్పండి పాదములకు దీపం. చెప్పండి అమ్మా, ఏమైంది? టార్చ్ లైట్ అన్నమాట. చీకట్లో ఉన్నాం, ఏమీ కనబడట్లేదు. శాంసన్ అంకుల్, మైండ్లోనికి దిగినవు, ఏం కనబడట్లేదు. ఏం పెట్టుకోవాలి? లైట్ పెట్టుకోవాలి. ఆనందం గారు ఏం పెట్టుకోవాలి? లైట్ పెట్టుకోవాలి. ఆ మైండ్లోనికి దిగితే లైట్ చూసుకుంటూ వెళ్ళాలి. కరెక్టేనా నేను చెప్పింది? మైండ్లోనికి దిగే వారికి తెలుసు. దావీద్ అంకుల్ చెప్పండి. అది ఆ లైట్ పెట్టుకొని లైట్ చూపించిన దిశగా చూస్తూ వెళ్ళాలి. ఇప్పుడు ఇశ్రాయేలీల ప్రయాణ పద్ధతి ఏంటంటే, మేఘం ఆగితే వీరు ఆగుతున్నారు, మేఘం నడిస్తే వీరు నడుస్తున్నారు. ఇప్పుడున్న ఇశ్రాయేలీయులు అనగా అన్య జనాంగము నుండి మనందరం రక్షణ పొందాము కదా, మనము కూడా వాక్యాన్ని చూస్తూ, వాక్యము నడిపించుచున్నటువంటి త్రోవలో ముందటికి వెళ్ళాలి. చదువు రాని వారు వాక్యము చదవాలని ఉందయ్యా, కానీ వాక్యం చదవడానికి నాకు చదువు రాదు అన్నోళ్ళు చేతులు ఎత్తండి. వాక్యము చదవాలని ఉంది కానీ చదవడానికి నాకు చదువు రాదన్నోళ్ళు చేతులు ఎత్తండి. చదువు రానివారు ఎత్తండి. చదవడం రానివారు ఎత్తండి. సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ఎస్, దించండి. మీరు వాక్యాన్ని వినొచ్చు. రోజు ఒక్క వాక్యమైనా నేను వింటాను, ఒక పుస్తకమైనా చదువుతాను. డివోషన్ టైం నాకు ఉంటుంది. నేను ఉదయమున లేచి ప్రార్థించి ఫలానా వాక్యాన్ని ధ్యానం చేస్తాను. ఈ హ్యాబిట్ అనేది ఉందా మీకు? ఈ అలవాటు ఉందా? ఈ అలవాటు లేనంత కాలము మీ జీవితము ఎక్కడున్నదో అక్కడే ఉంటుంది. ఎందుకంటే మేఘం ఆగిపోయి ఉన్నది కాబట్టి. మేఘం ముందటికి పోదు. మేఘం ముందటికి పోకపోతే మీరు ముందటికి వెళ్ళలేరు. ఉదయమున లేచి వాక్య ధ్యానము చేసే భక్తులు కావాలి. అందుకే అసలు చాలామంది ఇప్పుడు ప్రేమించని వాళ్ళే ఇక్కడ. ఈరోజు చెప్పిన వాక్య ప్రకారం నీ పూర్ణ హృదయముతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. ప్రేమించేవారు ఆయన వాక్యమును గైకొంటారు. మీకు విషయం తెలుసా? వాక్యము గైకొనని, వాక్యాన్ని చదువని ఇల్లు ఉండొద్దు, రోజు ఉండొద్దు. వాక్యాన్ని చదువని రోజు ఉండొద్దు. పాట పాడమంటే పాడుతారు, నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా అని పాడుతారు. నీవు లేని రోజు రోజు అంటే దేవుని వాక్యము లేని రోజు అసలు నాకు రోజు కాదు అని అర్థం. వాక్యమును చదువుతున్నావా? చాలామంది వాక్యానుసారముగా ఉండకపోవడానికి గల కారణం ఏంటంటే వాక్యమును చదువుట రాదు కాబట్టి. మీకు విషయం తెలుసా? ఈ మధ్య నేను ఒక టీవీ చూశాను. ఈ టీవీలో వైఫైకి కనెక్ట్ అయి ఉన్నటువంటి టీవీ. ఆ టీవీలో ఈ గూగుల్ వాడు ఏం చేస్తున్నాడంటే, మేషరాశి వారికి ఈరోజు జరిగే సంఘటనలు అని పెట్టాడు. మీన రాశి వారికి ఈరోజు ఎలాగుంటుంది, మళ్ళీ అది పోయింది, మళ్ళీ ఇది వచ్చింది.
ఈరోజు 10 గంటల నుంచి 2 గంటల వరకు మీకు మంచిది, మీకు కొత్త పరిచయాలు వస్తాయి, కొత్త ఫ్రెండ్స్ కలుస్తావు, నువ్వు బజార్కి వెళ్ళినప్పుడు ఇలాగుంటుంది. అంటే చాలామంది రాశి ఫలాలను చూస్తున్నారు. టీవీలలో స్క్రోల్ అవుతున్నాయి, 100 కొలది వ్యూస్ అన్నట్టు వాటికి. తెల్లారు లేస్తే ఈరోజు నీదే రాశి, నీదే రాశి, నాదే రాశి. మీ రాశి ఈరోజు ఎలాగుండబోతుంది అంటే మీకు నూతన పరిచయాలు రాబోతున్నాయి. ఈరోజు మీరు ఒక వస్తువు కొనుక్కుంటే మీకు మంచిది, ఈరోజు మీరు ఈ పని చేస్తే మీకు మంచిది, మీరు ఈరోజు పెళ్లి పెట్టుకుంటే మీకు మంచిది. ఇవన్నీ ఏంటి? రాశి ఫలాలు. ఇవన్నీ ఎవరు చూస్తారు? అన్యులు చూస్తూ ఉంటారు, దేవుడు తెలియని బిడ్డలు చూస్తుంటారు, బైబిల్ని చదవని వారు చూస్తూ ఉంటారు, బైబిల్ని ఆచరించే వారు చూడరు. మరి సంఘం ఏమి చూడాలి? ఈరోజు దేవుడు నాతో మాట్లాడుతున్న మాట, దీన్ని ఏమంటారు? మన్నా అంటారు. అందుకే మీరు చూడండి, అనుదిన ఆహారం, అనుదిన మన్నా. టీవీలలో మన క్రైస్తవ ఛానల్స్లో ఈ ప్రోగ్రామ్స్ వస్తుండే. అనుదిన మన్నా, అనుదిన ఆహారం, ఇంకా డైలీ బ్రెడ్. డైలీ బ్రెడ్, డైలీ బ్రెడ్ అంటే రోజు ఆహారం, అనుదిన ఆహారం. కాబట్టి మీ అనుదిన ఆహారం మీకుందా బాబు? చూసుకో. రేపు సోమవారం, రేపు ప్రారంభం అవ్వగానే మీ దినము దేనితో ప్రారంభమవుతుంది? స్నానం చేసి వాక్యం చదువుకొని కాసేపు ప్రార్థన చేసుకొని బయలుదేరే పద్ధతి నీ ఇంట్లో ఉందా? ఇశ్రాయేలీయుల ప్రయాణ పద్ధతి ఏంటంటే మేఘం ఆగితే వారు ఆగుతారు, మేఘం నడిపిస్తే వారు నడుస్తారు. ఈరోజు మీ ప్రయాణ పద్ధతి ఏమిటి? మీ ప్రయాణ పద్ధతి ఏమిటి? మీ ఆలోచన విధానం ఎలాగుంది? మీరు డిస్టర్బ్ చేయొద్దమ్మా, తడితే దర్దురుగా మెల్లగా జరగండి, అవసరం లేదు, ఏం పర్వాలేదు, మెల్లగా జరగండి మీరే. మీ ప్రయాణ పద్ధతి ఏమిటి చూసుకోవాలి. మీ పిల్లలు వాక్యం చదువుతారా? చూసుకున్నారా ఎప్పుడైనా? మీ పిల్లలు వాక్యం చదువుతారా? చూస్తున్నా. అరే నాన్న ఈరోజు ఏం వాక్యం చదువు, నీ ధ్యానం ఏంటి ఈరోజు నీ ధ్యానం ఏంటి? ఈరోజు నువ్వేం చేస్తున్నావు? ప్రయాణ పద్ధతి ఉండాలండి. మీకు పద్ధతి ఉన్నదా? మీ పద్ధతి ఏంటి నాకు చెప్పండి. మీకు పద్ధతులు లేవు కాబట్టే బయట ఉన్నాడు అంటాడు. దేవుడు ఏం చేస్తున్నాడు? మీ దేవుడు ఏం చేస్తున్నాడు అంటాడు. అంటే ఏం లేదండి, మనుషులు అన్నాక కష్టాలు రావా? ఇది మన సాధారణమైన డైలాగ్ అన్నట్టు. మనుషులు అన్నాక కష్టాలు రావా? ఈరోజు దేవుడు మనతో మాట్లాడకపోతే రోజు ముందటికి వెళ్ళొద్దు. నూతన ప్రత్యక్షత మనకు కావాలి. ఈరోజు నేను ఫలానా వాక్యాన్ని దేవుడు నా మదిలోనికి తీసుకొని వచ్చిండు, ఈరోజు డే స్టార్ట్ అయింది నాకు. ఆమేన్. రోజు ప్రభు మాట్లాడుతుంటాడు. నేను బస్సులో ఉన్నప్పుడు కళ్ళు మూసుకొని చదివిన వాక్యాన్ని ధ్యానం చేస్తుంటే కొన్ని 100 వాక్యాలు చదువుంటాం. అందులో నుంచి ఉన్న పాటన ఉలిక్కి పడ్డట్టుగా ఒక్కసారి టపుక్కు మన ఒక వాక్యం ప్రత్యక్షం అవుతుంది. ఇలా అవుతుంది అంటే ఆ రోజు దేవుడు ఆ మాటను నాకు చూపిస్తున్నాడు అని అర్థం. కాబట్టి వాక్య ధ్యానము కలిగిన క్రైస్తవులేనా మీరు చూసుకోవాలి. బలలో పాల్గొన్నారు, సంతోషం. మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసే అనుభవం నీకుందా? మోకరించి ఏకాంతంగా దేవునితో మాట్లాడే అనుభవం నీకుందా? దేవునితో నువ్వు అసలు మాట్లాడతావా? అందుకే దేవుని వాక్యాన్ని మరచి, దేవుని వాక్యాన్ని విడిచి, దేవుని సన్నిధిని విడిచి నువ్వెన్ని ప్రయత్నాలు చేసినా నీ యొక్క
ప్రమోషన్ పెరగొచ్చు నీకు ఉద్యోగంలో, కానీ పొజిషన్ మాత్రం అట్లాగే ఉంటుంది నీ జీవితంలో. అంటే అర్థం కాలేదు చాలామందికి. ఇప్పుడు చెప్తా. ఉద్యోగం లేనప్పుడు నీ పరిస్థితి ఎలాగుందో ఉద్యోగం వచ్చినాక కూడా గట్లాగే ఉంటుంది. నీకున్నటువంటి ప్రమోషన్ పెరగొచ్చు, పొజిషన్ మాత్రం పెరగదు. నీ పరిస్థితిలో మార్పు ఉండదు, నీ సిచ్యువేషన్లో మార్పు ఉండదు. ఇగో ఈ చిట్టి ఎత్తేసరికి నేను ధనవంతుని అవుతా అనుకుంటావు. చిట్టి వచ్చేసరికి ఏదో ఒక రోగంతో చిట్టి డబ్బులు అన్నీ వస్తాయి. ప్రతి ఒక్కడు కూడా కలలు కానీ డబ్బు దాచిపెట్టి పంట చేతికొచ్చే లోపు మాయమవుతుంది పంట. మీరు కలలు కనకండి. ఓ ఇశ్రాయేలు పిలువబడిన బిడ్డలారా, మీరు అనుకుంటారు, ఒక ఆయన అనుకున్నాడు నా కొడుకును బాగా చదివిపిస్తానని. మొన్నే విన్నాను ఓ 2 వారాల క్రితం. అయ్యగారు మా పెద్ద కొడుకు చనిపోయిండు, మా పెద్ద కొడుకు చనిపోయినప్పటి నుంచి మేము చాలా బాధలో ఉన్నామన్న. ఎందుకమ్మా, ఎందుకు చనిపోయిండు, ఏం జరిగిందంటే బాగా చదివాడు, ఇక వానికి మేము వాక్యము ఏమీ నేర్పియలేదు, చదివి ఉన్నాడు. ఇక వాడు చదివితే ఇక అమెరికాకి వెళ్ళి పెద్ద కంపెనీలు పెట్టే రేంజ్ అన్నట్టు అంది. చదివాడు మంచి స్థానానికి వెళ్ళిపోయాడు. మంచి 25 సంవత్సరాలు వచ్చాయి. మంచి పొజిషన్లకు పోయే ముందు ఏమైందంటే బ్రెయిన్లో ఏమో అయిందట, పిచ్చోడైపోయిండు. ఇప్పుడు ఎలాగుంటుంది, ఆశలు ఏమన్నాయి ఆశలుగా మారిపోయినాయి. ఎందుకంటే వాక్యం లేదు, పిల్లలకు వాక్యం లేదు, ప్రార్థన లేదు. యోబు తన పిల్లల కొరకు చేతులెత్తి ఎంతమంది తండ్రులు ప్రార్థన చేస్తున్నారు మీ పిల్లల కోసం? ఎంతమంది తల్లులు మీ పిల్లల కోసం ప్రార్థన చేస్తున్నారు? చూసుకోవాలి, పరీక్షించుకోవాలి. మా కొడుకు ఏందండి, వానికి తాగుడు అలవాట్లేదు, తిరుగుడు అలవాట్లేదు, వానికి ఏం అలవాట్లేదు, వాడు సూపర్ ఉంటాడు, నేనేంది ప్రార్థన చేసేది, హ్యాపో వాడు సూపర్, వాడు ఎట్టైనా బతుకుతాడు పో అని పిల్లల కొరకు ప్రార్థన చేయకపోతే నీ ఎదిగిన కొడుకులు మాయమవుతారు. ఎందుకు తెలుసా? ప్రార్థన చేయడం వలన నీ పిల్లల చుట్టూ దేవుని దూతలు కంచె వేసుకొని ఉంటాయి. అయ్యో నేను ప్రార్థన చేయకుంటే దేవుని కోపం. దేవునికి కాదురా బాబు కోపం, దేవుడు ప్రేమామయుడే, నిన్ను కాపాడాలని అనుకుంటున్నాడు, నీ పిల్లలను ఫలింపజేయాలని అనుకుంటున్నాడు, నీ జీవితానికి అభివృద్ధి తీసుకురావాలని అనుకుంటున్నాడు. కానీ దేవుడికి నువ్వు ప్రథమ స్థానం ఇస్తే దురాత్మ పారిపోతుంది. లేకపోతే నీ పిల్లలపైకి దురాత్మలు వచ్చి కూర్చుంటాయి, నీ పిల్లల ప్రయాణముల మీదకి దురాత్మలు వచ్చి కూర్చుంటాయి, నీ పిల్లల రాకపోకలే దురాత్మలు వచ్చి కూర్చుంటాయి, యాక్సిడెంట్ అయి చచ్చిపోతారు. ఎదిగారు అబ్బా, క్షణభంగురమైన జీవితములో శోధనలను తెచ్చుకోకండి. తెలుసా మీకు? ఆస్తులన్నీ కూడబెడతారు, ఒకడే ఒక కొడుకు, నా బంగారం, నా తండ్రి, నా కన్న తండ్రి, ఎన్ని మాటలు పోగు చేసుకుంటారు కానీ అనుభవించడానికి వాడే ఉండడు. నీ ఆస్తి ఎక్కడికి పోతుంది? వాక్యము కలిగిన ఇల్లు అయితే, దేవుణ్ణి కలిగిన ఇల్లు అయితే నేను చెప్తున్నాను, ఎట్టి శోధన కూడా మీకు రాదు. వచ్చిన దాని నుండి అద్భుతమైన జయం మీ పిల్లలకు వస్తుంది. అవునండి, మా నాన్నగారు నాకు నేర్పింది అదే. వాక్యం నేర్చుకోరా బాబు, నీకు ఎన్ని ఊరులు వచ్చినా నిన్ను ఎవడేం చేయడు, ఎన్ని ఊరులు వన్నినా నిన్నెవ్వడేమి చేయలేడు. బోలెడు మంది ఎన్నో చేశారు అతి చిన్న వయసులో. నేను నా స్నేహితులు నిడిచిపెట్టి యవ్వన కాలం అంతా
ప్రభువులోనే ఉన్నాను, ఇప్పటికి కూడా ఉంటున్నాను. తెలుసా అండి? చాలామంది తెలియదు, అయ్యగారు మంచిగానే ఉన్నాడు కదా అనుకుంటారు. మందిరాన్ని విడిచి వెళ్ళకపోయేది నేను. అవును, మనకేం పిచ్చి పిచ్చి అలవాట్లు ఏమీ లేవు. ఒకటే అలవాటు, దేవుని వాక్యాన్ని చదివి ధ్యానించి ప్రార్థించడం. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్యము ఈ ప్రయాణం ఇప్పుడు నేను 16 సంవత్సరాల నుంచి మొదలుకొని ఇప్పటి వరకు ఈ ప్రయాణంలో అంతా కూడా ప్రభు నడిపిస్తూ 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 వచ్చాడు. కొన్నిసార్లు మరణించేవాడిని, దేవుడు తప్పించాడు. ఎన్నో రకాలైన ఇబ్బందులు, చిన్న వయసులో పెద్ద పెద్ద ఇబ్బందులు వచ్చాయి, పెద్ద పెద్ద అవార్డులు కూడా వచ్చాయి. ఎన్ని మెప్పులు రావాలో అన్నీ వచ్చాయి, ఎన్ని దెబ్బలు కొట్టాలో అన్ని దెబ్బలు కూడా తిన్నాం చిన్న వయసులో. దేవుని బిడ్డలారా, ఒకటి మాత్రం చెప్తున్నాను, ఇప్పుడు మరలా దేవుని మందిరంలో నిలబడి, సాతానుడు నన్ను ఎప్పుడు పడేయలేడు. కారణం ఏంటి చెప్పండి? నా ముందు టార్చ్ లైట్ ఉంది. హల్లెలూయా. నేను జారిపోయి లొందలో పడలేను, బొందలో పడలేను, గుంటలో పడలేను, తొట్టిల్లడం. టార్చ్ ఉంది, క్లియర్ టార్చ్, వెలుగుతున్న ప్రకాశముతో ఉన్నటువంటి ఒక టార్చ్ ఉంది. నేను చాలా జాగ్రత్తగా నడుస్తూ ఉంటా. టార్చ్ లైట్ ఉంది నాకు. ఇక మన మైండ్లో ఎటు పోయినా కనబడుతుంది. హల్లెలూయా. అంతేనా? కనబడుతుంది. ఒక్కసారి మైండ్లోనికి దిగినోడు టార్చ్ లైట్ ఆఫ్ చేస్తే ఏమవుతుంది? ఏమైంది ఆనందం గారు? చీకటి అయిపోతుంది, ఏమీ కనబడదు. ఈరోజు సంఘము అంధకారములో ఉండడానికి గల కారణం దైవ నడిపింపు ప్రకారంగా నడవలేకపోతుంది. దేవుని యొక్క నడిపింపు మనకుండును గాక. శబ్దం బాగుంది కదా. యెహోవా ఇటు అటు తిరుగులాడుచుండగా మెరుపులు ఉరుములను పుట్టెను. చిన్నప్పుడు మా నాన్నగారు ఇట్లాంటి పిడుగులు ఎత్తి భయపడుతుంటే, భయం ఎందుకురా, ఆకాశం అందు యెహోవా ఈ దిక్కు నుండి ఆ దిక్కునకు తిరుగుచుండగా మెరుపులు ఉరుములు పుట్టెనంట. మన దేవుడే నడుస్తున్నాడా అనుకుని ధైర్యంగా ఉండేది. లేకపోతే మనం ఏమేమో పలుకులు పలుకుతాం, ఏమేమో పేర్లు పలుకుతాం. యేసు రక్తమే, ఏ పేర్లు మనల్ని ఏం రక్షించలేదు. ఆ అన్నింటికంటే ఘనమైన నామము, మారని నామము, జీవం కలిగిన నామము, మహిమ కలిగిన నామము, స్వస్థపరిచే నామము, రక్షించే నామము. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీ యొక్క చర్యల్లో దేవుని వాక్యం ఉందా? మీ పిల్లలు వాక్యం చదువుతున్నారా? వాక్యం చదివే పిల్లల్ని చూస్తే తెలిసిపోతుంది. ప్రార్థన చేసే పిల్లల్ని చూస్తే తెలిసిపోతుంది. నువ్వు అనుకుంటావు, నా పిల్లలంటే ఇష్టం ఉన్నది పోయి ఇంకొంతట్లో వేసిపోతుంది. అప్పుడు మొత్తం తలకాయ పట్టుకొని కూర్చుంటావు. అయ్యగారు మీ దేవుడు ఏం చేసిండు అని అందరు అడుగుతూ ఉంటారు. దేవుడు ఏం చేసిండో దానికి ముందు అసలు నువ్వేం చేసావో చూసుకోవాలి. నువ్వెప్పుడన్నా మీ పిల్లల కొరకు వచ్చి, పిల్లల కొరకే అయ్యగారు నేను ఈ వారం ఉపవాసం ఉంటాను, నాకు ఎవరైనా చెప్పారా? ఎవరైనా చెప్పారా? మొన్న ఒక ఆవిడ చెప్పింది నాకు, అయ్యా మా కొడుకు కోసం నేను ఉపవాసం ఉంటాను. అమ్మ ఉండు తల్లి అని ఎంకరేజ్ చేశాను. ఉండాలి, పిల్లల భవిష్యత్తు కొరకు ఉండాలి, కుటుంబం కొరకు ఉండాలి, వాక్యంతో ఇల్లు స్టార్ట్ కావాలి, వాక్యముతోనే ఉండాలి, వాక్యమే మాట్లాడాలి, వాక్యమును చదివిపియాలి.
పిల్లలతో మంచి ప్రేమను పంచి వారిని మీ వైపు తిప్పుకొని వారితో జీవనమును కొనసాగించాలి. దేవుడిచ్చిన బహుమానం కదా. ఇజ్రాయేల్లో ప్రయాణ పద్ధతి మేఘముతో ముడిపడి ఉంది. ఈరోజు మన ప్రయాణ పద్ధతి దేనితో ముడిపడి ఉండాలి? దేవుని వాక్యముతో. హల్లెలూయా. దేనితో ముడిపడి ఉండాలి? దేవుని వాక్యముతో మన ప్రయాణ పద్ధతి ముడిపడి ఉండాలి. కాబట్టి నేనేం ఎక్కువ ప్రసంగం చెప్పట్లేదు, ముగిస్తున్నాను. మీ ప్రయాణ పద్ధతి దేనితో ఉంది చూసుకోవాలి. వాక్యమును ఎంతమంది రోజు చదువుతారు? చేతులు ఎత్తండి ఒకసారి. వచ్చే వారం నుంచి, ఈ వారం నుంచి నేను చదువుతాను. ఖచ్చితంగా వచ్చే ఆదివారం అడుగుతా. ఓకే, అందరూ చదివి ధ్యానం చేద్దురుగాక. ఆమేన్. చల్లగా ఉంది కదా వాతావరణం. హ్యాపీయా మీరంతా? చెప్పండి హ్యాపీ. ఎస్, చల్లటి వాతావరణాన్ని ప్రభు ఇచ్చాడు. మంచి నెల దేవుడు దయచేశాడు. మనం పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో ఎవరిని ప్రేమించాలి? యెహోవాను ప్రేమించాలి. యెహోవాను ప్రేమించుట అంటే యెహోవా వాక్యమును చదువుటయే, ధ్యానించుటయే, నేర్చుకొనుటయే. బిలాము వెళ్ళి దేవుని సేవకుని దూషించడానికి వెళ్ళాడు. నడిపింపే వచ్చింది, దయ్యపు నడిపింపు. దురాత్మ అప్పుడప్పుడు ప్రవక్తల్ని కూడా తారుమారు చేస్తుంది. జాగ్రత్త, మీరు అటువంటి కార్యాలు చేయకుందురుగాక. ఆమేన్. దైవజనులతో చక్కటి అనుబంధం కలిగి, అయ్యా నాకు ఈ వాక్యం చెప్పండి, అయ్యా నాకు ఇది నేర్పియండి, అయ్యా నాకు ఈ విషయాలు తెలియజేయండి. దైవజనుల దగ్గరికి ఎందుకు రావాలి? ముచ్చట పెట్టనీకి కాదు. సరే, కాసేపు ముచ్చట పెడతావు, మిగతా టైం అంతా ఏం చేయాలి? వాక్యమును నేర్చుకోవడానికి రావాలి. హల్లెలూయా. ఎందుకు చేయాలి? ఎందుకు రావాలి? మందిరానికి ఎందుకు రావాలి రోజు అంటే, అయ్యగారు ఒకవేళ కనబడితే ఏమైనా మాట్లాడతాడు, అయ్యగారు మాట్లాడితే నాకు ఒక స్ట్రెంగ్త్ నాకు కలుగుతూ ఉంటుంది అని నమ్మి దేవుని మందిరానికి రావాలి. మీ పిల్లలు ఎలాగున్నారో చూసుకోండి. మీ నడిపింపు, మీ జీవన విధానం దేవుని వాక్యముతో ముడిపడి ఉందా? మీ ప్రయాణ పద్ధతి ఎలాగుందో మీరు చూసుకోండి. వాక్యాన్ని ధ్యానించుదురుగాక. ఆమేన్. అందరూ కూడా మోకరించండి, ప్రార్థన చేసుకుంది. ఎలాగున్న దేవుని ప్రేమించాలి ఒకసారి చెప్పండి అందరూ. నీ పూర్ణ ఆర్డర్. ఓసారి మనస్సు అనద్దు, ఫస్ట్ మనస్సు, తర్వాత హృదయం, తర్వాత ఆత్మ అనద్దు. లైన్. నెంబర్ 1 హృదయము, నెంబర్ 2, నెంబర్ 3 మనస్సు. ప్రధానమైన ఆత్మ కదా. దేవుణ్ణి మనసారా ప్రేమించుదుము గాక. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.